తాజా అంశాన్ని చూస్తున్నాం. మావోయిస్టు పార్టీ అగ్రనేత బర్సేదేవా అలియా సుక్కా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. గతంలో హిడ్మాతో సుక్కా కలిసి పనిచేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జునని అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, సుక్కాను పోలీసులు ఎప్పుడు ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు? ఆ వివరాలేంటి? 2 రోజుల క్రితం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో వీరిని అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీళ్ళంతా కీలకమైనటువంటి నేత బర్సేదేవా అలియాస్ సుక్కాతో పాటు మరొక 15 మంది మావోలు వీళ్ళ అదుపులో ఉన్నట్లుగా పోలీసుల నుంచి మనకు సమాచారం ఉంది. సో వీళ్ళంతా కూడా ఒక 2 డేస్ బ్యాక్ ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో తెలంగాణ పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ తీసుకొస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా గతంలో ఈ అరెస్ట్ అంటే గతంలో లొంగిపోతామని పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఆ తర్వాత పోలీసులు వాళ్ళకి ప్రత్యేకంగా సెక్యూరిటీని ఏర్పాటు చేసి తీసుకొచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత లొంగిపోయినట్లుగా వాళ్ళ పోలీసులు ఎదుట లొంగిపోయినట్లుగా వాళ్ళకి చూపించడం, ఇదంతా కూడా రెగ్యులర్ గా ఇటీవల జరిగింది మనం చూసాం. సో ఇదే కూడా అదే విధంగా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అధికారికంగా మాత్రం పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. రీసెంట్లీ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అతని దగ్గర పనిచేసినటువంటి దాదాపు 2 ఏళ్ల పాటు అతని వద్ద పనిచేసినటువంటి ఈ సుక్కా పట్టుబడడం అనేది చాలా పోలీసులకి అదుపులో ఉండడం అనేది చాలా కీలకమైన విషయాన్ని పోలీసులు చెప్తున్నారు. ఇతనిపై సుమారు 50 లక్షల రివార్డు ఉన్నట్లుగా తెలిపారు. బర్సేదేవా ప్రస్తుతం 1వ బెటాలియన్ గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సమాచారం అయితే అధికారికంగా పోలీసుల వరకు వెల్లడించలేదు. ఈ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కడ సరెండర్ కావాలనేది అంశంలో తిరిగిగా ఆలోచించిన తర్వాత కొత్తగూడెం పోలీసుల ద్వారా ఈ పోలీసులకి డీజీపీకి సమాచారం ఇచ్చడం, దీని ద్వారా లొంగిపోవడానికి ప్రణాళికలు చేసుకున్నట్టుగా మనకి సమాచారం. కానీ ఇది పూర్తి స్థాయిలో పోలీసులు ధృవీకరించలేదు. ఒకవేళ ప్రస్తుతం మనకి దాని గురించి బర్సేదేవా గురించి మనం ఒకసారి కనుక చూస్తే, సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందినటువంటి బర్సేదేవా ఇటీవల ఎన్కౌంటర్ లో ముచ్చినటువంటి హిడ్మా దాదాపు 2 ఏళ్ల పాటు పనిచేశారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 1వ బెటాలియన్ కమాండెంట్ గా ఉన్నటువంటి హిడ్మా ఆ తర్వాత అతను పదోన్నతిపై కేంద్ర కమిటీలోకి వెళ్లిన తర్వాత ఆ బాధ్యతను బర్సేదేవాకు అప్పగించారు. ఆ తర్వాత స్టేట్ మిలిటరీ కమిషన్ బాధ్యతను కూడా సుక్కా చూసుకున్నారు. దర్బార్ డివిజనల్ కమిటీ సెక్రటరీ స్థాయి నుంచి ప్రస్తుతం 1వ బెటాలియన్ స్థాయికి బర్సేదేవా ఎదిగారు. అనేక కీలకమైనటువంటి ఆపరేషన్లలో పాల్గొన్నారు. సిఆర్పీఎఫ్ పోలీసులు ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి సిఆర్పీఎఫ్ జవాన్లపై దాడుల కేసులకు సంబంధించినటువంటి చాలా దాంట్లో ఇతను సుక్కా పాల్గొన్నట్లుగా సమాచారం. ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా ఈ విషయాన్ని కూడా తెలపడం జరిగింది. అయితే రీసెంట్లీ గత ఏడాదిగా నిర్వహిస్తున్నటువంటి కగార్ ఆపరేషన్ కి సంబంధించినటువంటి దాంట్లో వరుస ఎన్కౌంటర్లు, కీలకమైనటువంటి నాయకులు చనిపోవడం, కొంతమంది లొంగిపోవడం, ఆయుధాలు అప్పగించడం, ఈ చర్యలన్నీ స్థాయిలో డివిజనల్ కమిటీలో దళాలు గందరగోళంలో పడడం, తర్వాత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దళ కమాండర్ మొదలు ఏరియా కమిటీ సభ్యులందరూ కూడా విచ్ఛిన్నమైపోవడం, సో వీళ్ళందరినీ కూడా కొన్ని కొత్త ప్రాంతాల్లో తరలించడం, వీటన్నిటి విషయంలో కొంతమంది కీలక నేతలు ఇటీవల పోలీసుల ముందు లొంగిపోతూ వస్తున్నారు. ఇటీవల 40 మంది డీజీపీ తెలంగాణ డీజీపీ లొంగిపోయారు. సో తాజాగా పోలీసులు ఇతను అదుపులో ఉండడానికి విషయం తెలిసి దాదాపు కీలకమైనటువంటి నేతలు దాదాపుగా పోలీసుల ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఛత్తీస్గఢ్ తెలంగాణ బోర్డర్ లో వీళ్ళని పోలీసులు అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ తీసుకొస్తున్నారు. వీళ్ళని 2 రోజుల తర్వాత వీళ్ళని అందుబాటు చూపిస్తున్నారు, అరెస్ట్ చూపిస్తారు అనేది కొంత సందిగ్ధం ఉంది. సో ప్రస్తుతానికైతే ఈ హిడ్మా వద్ద కీలకంగా పనిచేసినటువంటి సుక్కా అలియాస్ బర్సేదేవా మాత్రం పోలీసులు అదుపులో ఉన్నారు. అంతో పాటు మరొక 15 మంది మావోలు ఉన్నారు. ప్రస్తుతం ఈ సుక్కాపై 50 లక్షల రివార్డు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు వీళ్ళని ఎప్పుడైతే అరెస్ట్ చేసినారో వాళ్ళందరినీ కూడా వెంటనే వాళ్ళ పోలీసు అదుపులో ఉన్న వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. సో ఆపరేషన్ గగార్ పేరుతో వాళ్ళకి చిత్రహింసలు పెడుతూ వాళ్ళందరినీ కూడా కొంతమందిని ఒప్పుకొని వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. వెంటనే వీళ్ళందరినీ కోర్టు హాజరుపరచాలని ఒకవైపు పౌర హక్కుల సంఘం కూడా డిమాండ్ చేస్తుంది. సో పోలీసులు మాత్రం దీనికి సంబంధించినటువంటి అధికారికంగా ఎలాంటి వివరాలు కూడా వెల్లడించారు. ధన్యవాదాలు నాగార్జున.